ఈరోజు వాక్యాంశము ఎస్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనాన్ని ధ్యానిద్దాం. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఆమేన్. యెహోవా దేవుడు చెప్తూ ఉన్నాడు, మీలో నూతన హృదయాన్ని నేను పుట్టిస్తాను. మీలో ఉన్న రాతి కఠినమైన గుండెను తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. అంటే ప్రేమగల్ల జాలిగల్ల గుండెను మీకు ఇస్తాను అంటున్నాడు. కఠినమైన హృదయాన్ని తీసివేస్తాను అని చెప్తున్నాడు. మరి హృదయము శుద్ధిగా లేకపోతే ఏ స్వభావాన్ని కూడా మనము అలవర్చుకోలేము. మంచి హృదయము కలిగి ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథంలో మనం చూసినట్లయితే 17వ అధ్యాయం 9వ వచనంలో, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనది, వ్యాధి గలదని గ్రహింపగలవాడెవడు అంటూ ఉన్నాడు. మన దేవుడైన యెహోవా గ్రహిస్తాడు. హృదయాన్ని గ్రహించేవాడు, హృదయాన్ని పరిశోధించేవాడు. హృదయము బహు వ్యాధి గలది అని చెప్తూ ఉన్నాడు. మరి హృదయము ఎవరు గ్రహించగలరంటే యెహోవా గ్రహించగలడు అంటూ ఉన్నాడు. అదే 17వ అధ్యాయం 10వ వచనాల్లో చూస్తే, ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడును, అంతరేంద్రియములను పరీక్షించువాడును. ఆయన హృదయములను పరిశోధిస్తూ ఉన్నాడు, అంతరేంద్రియములను పరీక్షిస్తూ తేరిచూచి అంటున్నాడు. ఒకవేళ ఈరోజు మన హృదయము మరి గడ్డుగట్టి బాధాకరంగాను, లేక ఎవరిని భరించలేని, ఎవరిని సహించలేని హృదయాన్ని మనము కలిగి ఉన్నామేమో. అందుకనే దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, నీకు నూతనమైన హృదయాన్ని నీకు ఇస్తాను, నీలో నూతన స్వభావాన్ని నేను కలగజేస్తాను. నా యొక్క ఆలోచనల్లో నీవు ఉంటే చాలు, నీవు ఆశపడితే చాలు, నేను మారు మనసు పొందాలయ్యా, నేను పాత స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావం కలిగి ఉండాలనుకుంటున్నా. పాత రోత స్వభావాన్ని నువ్వు విడవాలనుకుంటే, అవును ప్రియ సహోదరుడా, సహోదరి, గత కాలంలో నీవు కోపముతోనూ, ఉద్రేకముతోనూ, వేదనతోనూ, అసూయతోనూ, పాపముతోనూ ఒకవేళ నీ హృదయము నిండి ఉన్నట్టయితే, ఈరోజు దేవుడు నీకు చెప్తూ ఉన్నాడు, నీకు నూతన హృదయాన్ని ఇస్తాను, నీవు ఆశపడి ఉండు. నాయనా, నాకు నూతన హృదయం కావాలి, నేను నీలో జీవించాలని కోరుకుంటున్నాను అని ఆశపడి ఉన్నట్లయితే, ఆయన నీకు నూతన హృదయాన్ని ఇచ్చి మరి కఠినమైన హృదయంని మార్చి మాంసపు గుండెతో నింపుతానంటున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, అవును, అందుకనే దేవుడు చెప్తూ ఉన్నాడు, నీకు నూతన హృదయాన్ని ఇస్తాను, నూతన స్వభావాన్ని ఇస్తాను, నీవు పాత వాటిని నీకు వదిలేయాలి అని చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవాది దేవుణ్ణి నూతన హృదయం నాకు దయచేయ్యా అని ప్రార్థిద్దామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా ప్రేమించి మా పరలోకపు తండ్రి, నూతన హృదయమును దయచేసే దేవుడవు నీవే, మా అంతరేంద్రియములను పరీక్షించే దేవుడవు నీవే ప్రభువా. అయా తండ్రి, మాకు నూతన హృదయమును, మంచి హృదయమును, జాలి, ప్రేమ, కనికరము కలిగిన హృదయమును దయచేయండి. ఇంతకాలము మేము పాపముతోనూ నాయన, ఇంతకాలము మేము వ్యసనములతోనూ, ఇంతకాలము మేము ఈర్ష్యతోనూ ద్వేషముతోనూ జీవించి ఉన్నామేమో. అట్టి హృదయము నుంచి మమ్మల్ని విడిపించి నాయన, నీ నూతనమైన స్వభావాన్ని, నూతనమైన హృదయాన్ని మాకు దయచేయమని తండ్రి, మేము కఠిన గుండెతో ఉంటే మా యొక్క గుండెను జాలిగల్లదిగా అయ్యా నింపమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడు, రాజు రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం పరలోకపు తండ్రి.